జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీకు రవి లాభస్థానంలో ఉండి యోగిస్తున్నారు. బుధుడు మీకు అక్టోబర్ 2వ తారీఖు వరకు యోగిస్తారు. శుక్రుడు మీకు దశమ స్థానంలో ఉన్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి వృశ్చిక రాశి వారికి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సోమవారం రోజున, శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరు కనుక నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి. ఆ టెంపుల్కి దర్శనం చేసుకోండి. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. అక్టోబర్ 2వ తారీఖు నుంచి బుధుడు మీకు వ్యయస్థానానికి వస్తున్నారు. మీరు కనుక పెసలు కనుక దానం చేసిన బ్రాహ్మణుడికి మంచి ఫలితాలంటూ ఉంటాయి. వృశ్చిక రాశి వారి కుటుంబ పరంగా మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబాధిపతి అయిన గురువు గారు అష్టమ స్థానంలో ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. శని దృష్టి సప్తమ స్థానం మీద ఉన్నది. కుజుడి దృష్టి కూడా సప్తమ స్థానం మీద ఉన్నది. దాని మూలంగా వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తిపరంగా మాత్రం మీకు చాలా బాగుంటుంది. దశమ స్థానం శుక్రుడు కేతు ఉన్నారు కాబట్టి వృత్తిపరంగా మాత్రం చాలా బాగుంటుంది ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి. మీకు ధన నష్టం వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. ముఖ్యంగా అక్టోబర్ 2వ తారీఖు నుంచి మాత్రం బిజినెస్ పెట్టుబడి అనేది చాలా తగ్గించి పెట్టండి. అప్పుడే మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. హెల్త్ పరంగా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కన్నా దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. గోచార రీత్యా హెల్త్ పరంగా మాత్రం అస్సలు అనుకూలించడం లేదు వృశ్చిక రాశి వారికి. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. యుద్ధ వాతావరణం అంటూ ఉంటది. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలించడం లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. మీ లవ్ అనేది రిజెక్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ధనపరంగా మాత్రం మీకు చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక తీసేయాలని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.